తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవడానికి అనేక మంది బిడ్డలు ఇష్టపడి కష్టమైన పరలోకమును చేరుకోవడానికి క్రీస్తు మార్గంలోకి అడుగుపెట్టడం చూస్తున్నాం ప్రియులారా. అయితే వచ్చిన వారందరికీ పరలోకం వెళ్ళాలనే ఆశ ఉండదు. ఏదో తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మేము కూడా క్రైస్తవులుగా పిలువబడి అంతంత గొప్ప కార్యక్రమాలు, అంత మంచి భక్తి జీవితాలు జీవించకపోయినా మరీ వీడికి దేవుడు లేడురా అని అనుకోకుండా ఉండడానికి నామకార్థంగా బ్రతికే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉంటారు. నేనే కాదు ప్రియులారా, అపోస్తలైన పౌలు గారు సమాజానికి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఈ మాట ఆయన నోటంట రాగలిగింది అంటే ఆయన సమాజంలో దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళలో ఎలాంటి వాళ్ళని చూసుంటాడో ఈ మాట చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దయచేసి చూడండి. ఆలస్యం అయిపోయింది అనుకోకండి అమ్మా, ఈ 3 రోజులే చెప్పాను కదా, ఏదో రకంగా దేవుని మాటలకి మీ చెవినివ్వాలి. మన గ్రామంలో ఉన్న ఇంకా అనేక మంది ఆత్మీయ స్థితిలో ఎదగాలి. క్రొత్త బిడ్డలు దేవుని సంఘంలోకి రావాలి, దేవుని ప్రేమ తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే పౌలు గారి యొక్క మాటల్లో ఉన్న ఆవేదన మనల్ని కూడా ఆలోచింపచేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఏంటంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడిని కాను అనే మాట. అలాగే పరుగు పెట్టాలనుకోండి, 100 మీటర్లు పరిగెట్టాలా, కిలోమీటర్ పరిగెట్టాలా, దానికి కొలమానం ఉంటుంది. అది మన గురి, అక్కడికి వెళ్ళాలి. అయితే చాలామంది క్రైస్తవ బిడ్డల జీవితంలో అప్పుడే గురి లేదు. గురి కలిగి భక్తి చేస్తున్న వాళ్ళని ఆయన చాలా తక్కువ మందిని చూసుంటాడు. అందుకే నేను గురి చూడని వాని వల్లే పరిగెట్టడం లేదు అని ఎందుకన్నాడు? ఫస్ట్ నుంచి కూడా దేవుడి దగ్గరికి చాలామంది వస్తారండి. ప్రభుని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో తెలియదు కదా. ఇందాక తమ్ముడు చెప్పినట్టు దేవుడెవరో ప్రపంచానికి సత్య సంబంధమైన దేవుడిని అందించడానికి పూర్వీకులు తగు జాగ్రత్త తీసుకోలేకపోయారు.